అలాంటి నారదుని యొక్క పాత్రను పట్టుకొని కొంతమంది సాహిత్యకారులు కిల్లి గజ్జాలు పెట్టేవాడు, కలహప్రియుడు అని చెప్పి ఒక సామాన్యమైనటువంటి ఒక ఆర్డినరీ పొజిషన్లోకి నారదుని యొక్క పాత్ర తీసుకొని చూపెట్టినారు ఇప్పుడు సమాజంలో. నారదుడు గనక లేకుంటే, ఆ మహాజ్ఞాని గనక లేకుంటే ఈ లోకానికి రామకథ వచ్చేది కాదు, ఈ లోకానికి భాగవతం వచ్చేది కాదు. వ్యాసుడికి భాగవతాన్ని ఉపదేశం చేసింది ఎవరు? నారదుడు. వ్యాసుడెవరు? విష్ణువు యొక్క అంశ. విష్ణువు యొక్క అంశభూతుడైనటువంటి వాణ్ణి కూడా ఇంకో రూపంలో ఉంటే అక్కడ కూర్చోబెట్టగలిగి తాను ఉపదేశం చేయగలిగినాడంటే అది సామాన్యమైన పాత్రనా? ఒక రామ నామము ఈ లోకానికి ఉత్తరింపబడుతున్నది. రామ అంటే చాలు ఉత్తరింపబడుతున్నావు అంటే ఆ రామ నామముతో రామ చరిత్రను లోకానికి తీసుకువచ్చి వాల్మీకి చెప్పింది ఎవరు? నారదుడు కాదా? కాబట్టి నారద పాత్ర లోకములో చూపిస్తూ ఉన్నట్టుగా గిల్లి కజ్జాలు పెట్టేవాడు కాదు. ఆ మాట తపస్సుతో కూడిన మాట, ఆ మాట అనుష్ఠానంతో కూడిన మాట. ఆ మాట మీరు ఏదైనా తీసుకోండి, ఏ చరిత్రలో నారదుని యొక్క పాత్ర తీసుకున్నా ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత జరిగినటువంటి అల్టిమేట్ ఫైనల్ రిజల్ట్ శుభం.